బ్రేకింగ్ న్యూస్. ఖరీఫ్ సీజన్ సాగు పనులు ఊపందుకుంటున్న వేళ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒకేసారి శుభవార్త అందింది. పంటల సాగు కోసం పెట్టుబడి సాయం ఎదురు చూస్తున్న లక్షలాది మంది అన్నదాతల ఖాతాల్లో త్వరలోనే ఆర్థిక సహాయం జమ కానుంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నిధులను విడుదల చేయడానికి తేదీని ఖరారు చేయగా, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీంతో రైతులకు జూన్ నెలాఖరులోపు 2 విడతలుగా ఆర్థిక సాయం అందనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను జూన్ 20న విడుదల చేయనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నేరుగా జమ కానుంది. పీఎం కిసాన్ పథకం 2019లో ప్రారంభమైంది. చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 3 విడతల్లో మొత్తం 6,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతాయి. ఈ ఏడాది మార్చి 13న అస్సాంలోని గౌహతిలో జరిగిన కార్యక్రమంలో 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రైతు భరోసా పథకం కింద వానాకాలం సీజన్కు సంబంధించిన నిధులను జూన్ 30 నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ నిధులను జూన్ 26 నుంచే విడుదల చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ తాజాగా జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి జూన్ 30 నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఎకరానికి ఏడాదికి 12,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇందులో వానాకాలం సీజన్కు 6,000 రూపాయలు, యాసంగి సీజన్కు మరో 6,000 రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు చేరుతాయి. తెలంగాణలో సుమారు 73 లక్షల మంది రైతులున్నారు. వీరికి దశల వారీగా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. భూ వివరాలు, అర్హతలు, బ్యాంకు ఖాతాల ధృవీకరణ వంటి ప్రక్రియల ఆధారంగా నిధుల జమ కొనసాగనుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయడానికి రైతులకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడనుంది. పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే 2,000 రూపాయలతో పాటు రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం అందించే 6,000 రూపాయల సాయం కలిపి అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం 8,000 రూపాయల వరకు జమ కానుంది. సాగు ఖర్చులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిధులు రైతులకు కొంతమేర ఊరట కలిగించనున్నాయి. ఖరీఫ్ సాగు ప్రారంభ దశలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయం అందించేందుకు ముందుకు రావడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పంటల సాగుకు అవసరమైన ఖర్చులను భరించడంలో ఈ నిధులు కీలకంగా మారనున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే నిధుల జమ ప్రక్రియపై రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.